హలో అండి అందరికీ. మేము నిన్న సెకండ్ సాటర్డే పెంచలకోనకైతే వెళ్ళాం. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏపీలోని నెల్లూరు జిల్లాలో అయితే ఉందన్నమాట. ఇది అడవి ప్రాంతంలో ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఎందుకంటే మొత్తం అడవిలోనే ఉంటుంది కదా. మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా టికెట్స్ అయితే తీసుకోవాలి. మన కార్లో వెళ్ళాం కాబట్టి కార్కి 70 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇలా కారు, జీపు, సుమో వీటన్నిటికీ 70 రూపీస్. అసలు ఈ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడికి ఎలా కొలువయ్యాడు అంటే, ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు కదా, ఆయనేమో రాక్షసుడు, ఆయన కొడుకు ప్రహ్లాదుడేమో పరమ విష్ణు భక్తుడు కదా. ఆయన నన్నే చెప్పించు అంటాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణువునే నమో నారాయణ అని కొలుస్తూ ఉంటాడు కదా. అలా ఆయనకు కోపం వచ్చి ప్రహ్లాదుని చంపే టైంలో ఈయన స్తంభాన్ని చీల్చుకొని లక్ష్మీ నరసింహ అవతారం ఎత్తి ఆ హిరణ్యకశిపుణ్ణి చంపేసి ఆ ఉగ్రరూపంలో ఆ కోపాన్ని చల్లార్చుకోవడానికి ఈ కొండలలో వస్తూ ఇక్కడే కూర్చుండిపోతాడనమాట. అలా ఆయన ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇప్పుడైతే మేము క్యూ లైన్లో ఉన్నాం. మరీ ఘోరంగా అయితే ఏమీ లేదు. లాంగ్ వీడియోలో మొత్తం వీడియో పెడతాను, చూసేయండి. దర్శనం తర్వాత మేము కోనేటి దగ్గరికి అయితే వచ్చాం. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ నేను పిల్లలు కోనేటిలో స్నానాలు ఆడుకుంటారని నేను బట్టలు కూడా తీసుకొచ్చా. అక్కడ ఇలా 3 నామాలు అయితే పెడతా ఉన్నారు. ఒక్కొక్కరికైతే ఆమె 10 రూపాయలు తీసుకునింది. చిన్న బాబుకు 10 రూపాయలు, పెద్ద బాబుకు 10 రూపాయలు తీసుకునింది. మా పిల్లలు కూడా నామాలు అంటే బాగా పెట్టించుకుంటారు. మేము తిరుమలలో కూడా పెట్టించాం పిల్లలకి. చూసారా, ఆ తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. కానీ మా పెద్ద బాబుకి కోనేట్లో స్టెప్స్ ఉంటాయి కదా, అది తగిలింది. పాపం వాడికి బాగా గీసుకపోయింది అనమాట, బాగా రాసుకునింది రాయి. చూడండి మా వాళ్ళు ఎలా పిక్స్ దిగారో.